హలో అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 8th క్లాస్ డిఎస్సి మరియు టెట్ సిరీస్లో భాగంగా 8th క్లాస్ బయాలజీలో 5th లెసన్ కౌమార దశ అనే లెసన్ని మనం చూసుకుందాం. అసలు కౌమార దశ అంటే ఏంటి, ఆ దశలో జరిగే మార్పులు ఏంటి, కౌమార దశ అని ఏ దశను అంటారు, ఏమేమి చేంజెస్ జరుగుతాయి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, ఏం డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ కౌమార దశలో, అసలు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మధ్య కాలాన్ని కౌమార దశ అని అనొచ్చు. ఇవన్నీ మనం ఈ లెసన్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8th క్లాస్లో ఇచ్చిన ఒక పారాగ్రాఫ్ ఏంటి అంటే, 8th క్లాస్ స్టూడెంట్ ఒక అబ్బాయి నవీన్ అనే స్టూడెంట్ అట ఎవరిలో కలవలేకపోతున్నాడు, స్తబ్దంగా ఉంటున్నాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు, ఆపోజిట్ జెండర్ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ఇంటికి వచ్చిన బంధువులతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఇట్లాంటివన్నీ మనకి ఇచ్చారు. సో ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కౌమార దశలో ఉన్నారు అని మనం చెప్పొచ్చు. అసలు కౌమార దశ అంటే ఏంటి అంటే, మనకి ఏ ఏజ్ అని చెప్పొచ్చు అని అంటే 10 to 19 ఇయర్స్, 10 to 19 ఇయర్స్ మధ్య ఏజ్ వాళ్ళలో పెరుగుదల విపరీతంగా కనిపిస్తుంది. పెరుగుదల అనేది గ్రోత్ డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది. దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO అంటే ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కౌమార దశ అని పిలిచారు. దీన్నే మనం తెలుగు అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అని కూడా అంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఓకేనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఈ 10 to 19 ఇయర్స్ మధ్య ఏజ్ గ్యాప్లో పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఏజ్ వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే కౌమార దశలో ఉన్నవారని పిలవచ్చు. ఆ దశనే కౌమార దశ లేదంటే అడాలసెన్స్. దీన్ని మనం కౌమార దశ అని పిలుస్తాం. కౌమార దశ ఇంగ్లీష్లో వచ్చేసి అడాలసెన్స్గా చెప్పుకుంటాం. దీన్ని ఇట్లా కౌమార దశ, దీన్ని కౌమార దశ అంటారు అని నిర్ధారించింది ఎవరు అంటే WHO వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఈ దశని కౌమార దశగా చెప్పడం జరిగింది. ఇంకా అసలు మనకి ఈ దశలో ఏమేమి చేంజెస్ కనిపిస్తాయి, ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, కౌమార దశలో పెరుగుదల చూద్దాం మనం ఇప్పుడు. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ మనం నెక్స్ట్ హెడ్డింగ్ చూసినట్లయితే ఏంటి అంటే, మీరు కౌమార దశకు చేరుకున్నారా అనేది మనకి హెడ్డింగ్ ఇచ్చారు ఒకటి బుక్లో. మీరు కౌమార దశకు చేరుకున్నారా అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే, మీకు గడ్డాలు మీసాలు వస్తున్నాయా అబ్బాయిలు అయితే, అండర్ ఆర్మ్స్ దగ్గర హెయిర్ వస్తుందా అంటే జననాంగాలు అంటాం కదా, జననాంగాల దగ్గర హెయిర్ వస్తుందా, ఛాతి మీద హెయిర్ వస్తుందా, ఇట్లాంటివన్నీ మనకి కౌమార దశలో కనిపించే లక్షణాలు అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయ్యేదాన్ని కౌమార దశ అని మనం చెప్పొచ్చు. మళ్ళీ పింపుల్స్ వస్తున్నాయా, బాహ్య జననాంగాలు అభివృద్ధి చెందుతున్నాయా, ఇవన్నీ ఉంటే మీరు కౌమార దశకు చేరుకున్నట్లు. లేదంటే అమ్మాయిల్లో ఏంటి అంటే బాహ్య జననాంగాలు అభివృద్ధి చెందుతున్నాయా, స్వరం అనేది కీచు స్వరంగా మారిందా, అబ్బాయిలకైతే గంభీర స్వరంగా మారుతుంది, అదే అమ్మాయిలకైతే కీచు స్వరం మారుతుంది. ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయా, అయితే మీరు కౌమార దశకు చేరుకున్నట్లే అనేది మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. దీన్నే మనం సందిగ్ధ వయస్సు అని కూడా అంటాం. సందిగ్ధ వయస్సు అంటే ఏంటి అంటే సడన్గా బాడీలో చేంజెస్. అంటే అప్పటి వరకు మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చిన్నపిల్లలు మాలో ఆడుకోవద్దు అంటారు. ఇట్లా పట్టుకుని ఒక డయాగ్రామ్ ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో. ఇటు పెద్దవాళ్ళు నువ్వు మాలో కలవద్దు వెళ్ళిపోవని పెద్దవాళ్ళు అంటారు, ఇటు చిన్నపిల్లలు నువ్వు చిన్నవాడివి మేము చిన్నపిల్లం, నువ్వు మాతో ఎందుకు ఆడుకుంటున్నావు, నువ్వు పెద్దవాడు వెళ్ళిపోవని వీళ్ళు అంటున్నారు. అయితే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా,
చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ కౌమార దశకు చేరుకున్న ఒక పర్సన్ అనుకోండి, నమ్మొద్దు డయాగ్రామ్ చూసి. చిన్నపిల్లలు ఇటు పెద్దవాళ్ళు. సెవెంత్ క్లాస్ ఆ ఏజ్ వాళ్ళు వీళ్ళు అనుకోండి, వీళ్ళు డిగ్రీ ఆ ఏజ్ అనుకోండి. ఇతను కౌమార దశలో ఉన్నాడు. ఇతను కౌమార దశలో ఉన్న పిల్లవాడు, కౌమార దశలో ఉన్న పిల్లవాడు. ఓకేనా? అయితే తినను ఇటు ఇటు వచ్చి ఆడుకోవడానికి వస్తుంటే నువ్వు చిన్నపిల్లాడే మాలో వద్దని వీళ్ళు రానివ్వరు. ఇటు వస్తే చిన్నపిల్లల సైడ్ నువ్వు పెద్దవాడివి, మేము చిన్నపిల్లలు, మా సైడ్ ఎందుకు వస్తున్నావు, మాలో ఆడుకోవద్దని వీళ్ళు రానివ్వరు. అంటే నేను చిన్నపిల్లన్నా పెద్దవాడినా అనే సందిగ్ధం ఈ బాలుల్లో స్టార్ట్ అవుతుంది. అందుకని దీనిని కౌమార దశని ఏమంటారంటే సందిగ్ధ వయస్సు, సందిగ్ధ వయస్సు ఆర్ సందిగ్ధ దశ, సందిగ్ధ దశ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సందిగ్ధంలో ఉంటాడు అంటే నేను చిన్నపిల్లవాడినా పెద్దవాడినా అనే సందిగ్ధంలో ఉంటాడు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది నా బాడీలో, ఇన్ని చేంజెస్ ఏంటి అని తనకే అర్థం కాదనమాట. అలాంటి స్టేజ్లో సందిగ్ధతలో ఉండిపోవడం వల్ల దీన్ని సందిగ్ధ వయసు అని కూడా అనవచ్చు. కౌమార దశ నథింగ్ బట్ అడాలసెన్స్. మనకి ఇప్పుడు ఏంటంటే కౌమార దశలో వచ్చే మార్పులు అనేది చూద్దాం. కౌమార దశలో అంటే ఎత్తులో మార్పు కానీ, కంఠస్వరంలో మార్పు కానీ, లైంగిక అవయవాల్లో మార్పు కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ అసలు ఏమేమి చేంజెస్ మనం గమనించవచ్చు అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎత్తులో పెరుగుదల, అంటే ఎత్తులో ఎంత మార్పు జరుగుతుంది అనేది చూద్దాం. కౌమార దశలో ఒకనొక ఏజ్ అంటే ఒక 19 years వచ్చే వరకు పెరుగుదల ఆగిపోతుంది అని చెప్పవచ్చు. 10 to 19 years మధ్య దశనే కౌమార దశ అనొచ్చు. విపరీతమైన పెరుగుదల కనిపించే దశ ఏది అంటే మనం కౌమార దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలో వచ్చేసి పెరుగుదల అమ్మాయిల్లో అబ్బాయిల్లో వేగంగా జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువ పెరుగుదల జరుగుతుంది. అబ్బాయిల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలో పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒక సర్టెన్ ఏజ్ అంటే ఫస్ట్ పెరగడం మాత్రం ఫాస్ట్గా అమ్మాయిలు పెరుగుతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎండింగ్కి కౌమార దశ ఎండింగ్కి వచ్చే వరకు ఇద్దరు సేమ్ అవుతారు. అంటే అబ్బాయి ఒక సర్టెన్ ఏజ్లో విపరీతంగా పెరిగిపోతాడు. అమ్మాయి ఏంటంటే 10 years నుంచి 19 వరకు కొంచెం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. అబ్బాయి ఇక్కడ వరకు స్లోగా ఉండి ఇక్కడ నుంచి సడన్గా ఇట్లా పెరిగిపోతాడు. సో అదే అనమాట, అబ్బాయిల కంటే అమ్మాయిల్లో పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కౌమార దశ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అడాలసెంట్ స్టేజ్ ఇద్దరు ఈక్వల్ హైట్ అవుతారు, సమాన ఎత్తులు పెరుగుతారు. సమాన ఎత్తు ఎప్పుడు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ అడాలసెన్స్ మీన్స్ కౌమార దశ చివరి కల్లా అమ్మాయిలు అబ్బాయిలు పెరుగుదల సమానంగా ఉంటుంది. కానీ మొదట్లో అమ్మాయిల పెరుగుదల అనేది ఎక్కువగా జరగడం మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 11 years అమ్మాయి ఉందనుకో, 11 years గర్ల్ ఉందనుకోండి. గర్ల్ తన హైట్ ఏంటంటే ఒక 88% అనుకుందాం. అదే 11 years బాయ్కి వచ్చేసి 81% ఉంటుంది. 81% హైట్ ఉంటుంది. 81. 11 years గర్ల్స్కి 88 ఉంటే 11 year బాయ్కి మాత్రం 81% ఉంటుంది. కానీ అడాలసెంట్ ఎండ్ ఆఫ్ ద అడాలసెంట్ వచ్చేసి వాళ్ళిద్దరి హైట్ సేమ్ అవుతుంది. అంటే గర్ల్ హైట్ 90% అనుకోండి, 88 ఉన్నది 90 అయింది. సో 11 years బాయ్
అడాలసెంట్ ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి తనది కూడా 90 అవుతుంది. అంటే 81 నుంచి 90 అయిపోతుంది, 88 నుంచి 90 అంటే సేమ్ హైట్. కౌమార దశ చివరికి వచ్చే వరకు ఇద్దరి హైట్ సేమ్ అనమాట. ఓకేనా, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అమ్మాయిలో ఎక్కువ ఉన్నప్పటికీ చివరికి వచ్చే వరకు ఇద్దరి హైట్ సేమ్ అవుతుంది, అంటే పెరుగుదల రేటు అనేది సేమ్. ఇక్కడ మనం ఎత్తుల పెరుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓన్లీ హైట్ గురించి ఇది. ఓకేనా, మనకి ఇక్కడ ఎత్తుని ఎలా కొలవాలి అనేది ఒక ఫార్ములా ఇచ్చారు. దీన్నే మనం సంపూర్ణ ఎత్తు అంటాం. సంపూర్ణ ఎత్తు, సంపూర్ణ ఎత్తు. ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో బై ఉండవలసిన ఎత్తు శాతం ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 years అమ్మాయి స్నేహ అనే అమ్మాయి ఉందనుకో, తన ప్రస్తుత ఎత్తు అంటే 125 centimeters ఉంది. ఆ ఏజ్కి తన ఉండవలసిన ఎత్తు శాతం ఎంత అంటే 95 ఇంటూ 100 131.5. 13 yearsకి స్నేహ ఉండవలసిన ఎత్తు, ఉండవలసిన ఎత్తు 131.5 centimeters. ఓకేనా, దీనే సంపూర్ణ ఎత్తు అంటాం. ఈ సంపూర్ణ ఎత్తుని మనం ఎలా లెక్కించవచ్చు అంటే, ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో, అంటే ఆమె ఇప్పుడు ఎంత హైట్ ఉంది అది సెంటీమీటర్లలో బై అసలు ఆ ఏజ్కి ఎంత హైట్, ఎంత పెరుగుదల శాతం ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి బై కింద. అంటే 13 yearsకి 125 ఉంది, ఉండవలసిన పూర్తి శాతం ఎత్తు అంటే 95 ఇంటూ 100. దీన్ని చేస్తే 131.5. 13 yearsకి స్నేహ ఉండవలసిన ఎత్తు 131.5 centimeters. దీన్ని మనకి సంపూర్ణ ఎత్తు అనే టాపిక్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి, టెట్కైనా కానీ డిఎస్సికైనా కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనం కంఠస్వరంలో మార్పులు అనే టాపిక్ చూద్దాం. కంఠస్వరంలో మార్పులు అనేది చూసుకున్నట్లయితే కౌమార దశకు వచ్చేసరికి కంఠస్వరంలో కూడా మనకి మార్పులు రావడం జరుగుతుంది. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఫోన్లో మాట్లాడితే మనం మాట్లాడేది అమ్మాయా అబ్బాయా అని అబ్జర్వ్ చేస్తే మనం తెలుసుకోగలమా అనేది ఒక లైన్ మనకి ఇచ్చారు. నిజంగా మనం చిన్నపిల్లలు ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మాయా అబ్బాయా అని మనకు అర్థమవుతుందా? ఒకసారి థింక్ చేయండి మీరే. లేదంటే పెద్దవాళ్ళు ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మాయా అబ్బాయా అని మనం చెప్పగలమా అనే ఒక 2 lines ఇచ్చారు. ఎస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మాయా అబ్బాయా అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం తెలుసుకోలేము. అంటే అమ్మాయి వాయిస్ కానియచ్చు, అబ్బాయి వాయిస్ కానియచ్చు, ఒకేలా ఉంటుంది. అదే పెద్దవాళ్ళు కనుక ఫోన్లో మాట్లాడినప్పుడు మనం తెలుసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి అని. అంటే ఎస్, ఈజీగా అర్థమైపోతుంది అమ్మాయి మాట్లాడారా అబ్బాయి మాట్లాడారా అని వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకేనా, కంఠస్వరంలో మార్పులు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకేంటి అంటే అబ్బాయిలో వచ్చేసి ఇక్కడ ఆడమ్స్ యాపిల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆడమ్స్ యాపిల్ అనే ఒక నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా దీన్ని మనం ఆడమ్స్ యాపిల్ అంటాం. ఆడమ్స్ యాపిల్. ఈ ఆడమ్స్ యాపిల్ వచ్చేసి ఒక అబ్బాయి గొంతు దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని అబ్బాయి గొంతు దగ్గర అబ్జర్వ్ చేస్తాం. ఇక చూడండి మీరు, ఈ రీజియన్లో అర్థమవుతుందా? అబ్బాయి గొంతు దగ్గర ఈ రీజియన్లో మనకి ఆడమ్స్ యాపిల్ అనేది కనిపిస్తుంది. ఆడమ్స్ యాపిల్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది అంటే స్వరపేటికలో మార్పు రావడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఇది స్వరపేటికలో
స్వరపేటికలో మార్పు వల్ల యాడమ్స్ యాపిల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో లారిన్స్ అంటారు. లారిన్స్. ఈ స్వరపేటిక అనేది 9 మృదులాస్తులతో ఫామ్ అయి ఉంటుంది. 9 మృదులాస్తులతో ఈ స్వరపేటిక అనేది నిర్మితమై ఉంటుంది. 9 మృదులాస్తులు. ఆ 9 మృదులాస్తుల్లో థైరాయిడ్ అనే మృదులాస్తి అతిపెద్ద మృదులాస్తి. థైరాయిడ్ మృదులాస్తి అనేది మనకున్న 9 మృదులాస్తుల్లో అతిపెద్ద మృదులాస్తి. ఈ థైరాయిడ్ మృదులాస్తిలో మార్పు వల్ల అంటే పెరుగుదల వల్ల మనకి యాడమ్స్ యాపిల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఆ యాడమ్స్ యాపిల్ వల్లనే మగ గొంతు అంటే పురుషుల యొక్క గొంతు గంభీరంగా మారుతుంది. అంటే సింహ గర్జన లాగా మారుతుంది. ఆడపిల్లల గొంతు ఎలా ఉంటుంది? చాలా కీచు స్వరంతో ఉండడం జరుగుతుంది. అదే అబ్బాయిల గొంతు అయితే గంభీరంగా హై పిచ్, లో పిచ్ అంటాం కదా, అట్లా. అమ్మాయిలు వచ్చేసి కీచు స్వరం అవుతుంది, అబ్బాయిలు వచ్చేసి గంభీర స్వరం అవుతుంది. ఆ గంభీర స్వరం అనేది దేని వల్ల మనకి రావడం జరుగుతుందంటే ఈ యాడమ్స్ యాపిల్ వల్ల. ఈ యాడమ్స్ యాపిల్ అనేది స్వరపేటికలో మార్పు వల్ల జరుగుతుంది. ఈ స్వరపేటికలో పర్టికులర్గా ఏంటి అంటే మృదులాస్తి థైరాయిడ్ మృదులాస్తి, నార్మల్ మృదులాస్తి కాదు, థైరాయిడ్ మృదులాస్తి. ఈ థైరాయిడ్ మృదులాస్తులు అనేవి మనకున్న 9 మృదులాస్తులోకెల్లా అతిపెద్ద మృదులాస్తి. ఇంకా మృదులాస్తి అంటే ఒక మెత్తని ఎముక. అసలు మృదులాస్తి అంటే ఏంటి అని మనం చూసినట్లయితే కనుక ఇది ఒక మెత్తని ఎముక. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇక్కడ టిప్ ఆఫ్ ద నోస్ ఇక్కడ మనకి మృదులాస్తి ఉంటుంది. ఈ చెవుల దగ్గర మృదులాస్తి ఉంది కదా, దీన్ని ఎట్లా అయినా అట్లా తిప్పొచ్చు, ఇట్లా కింద కనొచ్చు, వంచొచ్చు, ఇట్లా తిప్పొచ్చు. దీన్ని కూడా ముక్కుని కూడా ఇట్లా చేయొచ్చు మనం, ఓకేనా. అదే టైప్ ఆఫ్ మృదులాస్తి ఇక్కడ ఉంటుంది. ఇది ఒక రకమైన ఎముక, మెత్తని ఎముక అంటాం కదా, ఇది ఒక రకమైన మెత్తని ఎముక. సో ఇదన్నమాట మనకి కంఠస్వరంలో మార్పులు అనేది దీనివల్ల జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం కౌమార దశలో వచ్చే మార్పుల్లో ఇంకొక టాపిక్ ఏంటంటే చెమట మొటిమలు అంటే మనకి కౌమార దశలో ఈ మొటిమలు అనేవి బాగా రావడం జరుగుతుంది. తరచూ అద్దంలో చూసుకోవడం, మొట్టాలని గిల్లుకోవడం, గిచ్చుకోవడం, ఊరికే ఫేస్ వాష్లు అవి ఇవి, ఆ క్రీమ్లు ఈ లోషన్లు అని చూడడం, భయపడిపోవడం, అయ్యో పింపుల్స్ ఇలా వచ్చాయి అనేసి, ఇవన్నీ మనం కౌమార దశలో అబ్జర్వ్ చేస్తాం. అంటే అవన్నీ ఈవెన్ మనం ఫేస్ చేసి వచ్చిన ప్రాబ్లమ్సే మనం అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు. అంటే 8th 9th నుంచి ఇంటర్ ఆ పార్ట్ ఆఫ్ ద పీరియడ్లో, ఓకేనా. ఈ కౌమార దశ ఏజ్లో వచ్చేసి మనకి ఏంటంటే తైల గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్ అంటాము, సెబేషియస్ గ్లాండ్స్. ఇంకొకటి వచ్చేసి తైల గ్రంథులు అండ్ చెమట గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్, చెమట గ్రంథులు. ఇవి వచ్చేసి స్వెట్ గ్లాండ్స్, ఓకేనా. స్వెట్ గ్లాండ్స్. చెమటకి మొటిమలకి కారణమైన గ్లాండ్స్ ఏంటి అంటే స్వెట్ గ్లాండ్స్ మరియు చెమట గ్రంథులు మరియు తైల గ్రంథులు అని చెప్పొచ్చు. తైల గ్రంథులు అంటే నథింగ్ బట్ ఆయిల్. అంటే కొంతమంది మనం ఆల్రెడీ చూసే ఉంటాం, ఇది డ్రై స్కిన్ అని, ఇది ఆయిలీ స్కిన్, ఇలాంటివన్నీ మనం వినే ఉంటాం కదా, అలాగనమాట. అంటే ఎవరిలో అయితే తైల గ్రంథులు ఎక్కువగా ఉంటాయో, ఎవరిలో అయితే ఆయిల్ సీక్రెషన్ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆయిలీ స్కిన్ అంటాం. సో అలా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ చెమట గ్రంథులు మనం చూసుకున్నట్లయితే కౌమార దశలో ఎక్కువ చెమట వాసన రావడం జరుగుతుంది. అది సిగ్గుపడేది కాదు, దాని గురించి ఆందోళన చెందేది కాదు, కానీ అందరిలో జరుగుతుంది ఇది. పర్ఫ్యూమ్ యూజ్ చేయడం అవి ఇవి అని మనం చూస్తూనే ఉంటాం. ఇంకొకటి వచ్చేసి పింపుల్స్.
తైల గ్రంథుల వల్ల చెమటగా ఎక్కువ స్వెట్ రావడం వల్ల అందులో పోర్స్లో స్వెట్ ఉండిపోయి, లేదంటే ఆయిల్ సెబమ్ లాంటిది ఉండిపోయి మనకి అది పింపుల్ లాగా ఫామ్ అవడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. సో ఈ రెండు గ్లాండ్స్ వల్ల మెయిన్గా మనకి పింపుల్స్ మరియు మొటిమలు, చెమట వాసన ఇట్లాంటివి కలవడం జరుగుతుంది. ఇవన్నీ కౌమార దశలో ఉన్నప్పుడే చూస్తాం. ఒక 20 years పైబడిన వాళ్ళకి పింపుల్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినాం. నాట్ ఓన్లీ అడాలసెంట్ పీపుల్, సో కొంతమందికి ఉంటాయి. అంటే అడాలసెంట్ ఏజ్ దాటిన తర్వాత కూడా కొంతమందికి ఉంటాయి. అది పక్కన పెట్టేస్తే అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ నీట్నెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ మ్యాక్సిమం కౌమార దశలోనే మనం ఈ పింపుల్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ స్వెట్ స్మెల్, చెమట వాసన కూడా మనకి ఇదే స్టేజ్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొచ్చేసి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, జాగ్రత్తలు మనకి యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటి అంటే, జంక్ ఫుడ్ తినొద్దు, ఆయిలీ ఫుడ్ తినొద్దు ఇట్లాంటివి. మళ్ళీ ఫేస్ డైలీ 2 to 3 times తక్కువ క్షారం ఉన్న సబ్బులను వాడి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ మనకి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు అనే టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. ఇది చెమట మొటిమల గురించి ఇదన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల. ఈ ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల ఏంటి అంటే, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ప్రత్యుత్పత్తి అవయవాల జననాంగాల పెరుగుదల ఈ కౌమార దశలోనే మొదలవుతుంది. అప్పటి వరకు చిన్నపిల్లలా ఉన్న వాళ్ళు ఒకటేసారి కౌమార దశకి రాగానే వాళ్ళ బాహ్య జననాంగాల పెరుగుదల అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. 10 years వచ్చినాయి అంటే జననాంగాల పెరుగుదల అనేది మొదలవుతుంది. దాన్ని చూసి కొందరు భయపడిపోతూ ఉంటారు. మళ్ళీ అండర్ ఆర్మ్స్ హెయిర్ రావడం, జననాంగాల దగ్గర హెయిర్ రావడం, అండర్ ఆర్మ్స్ దగ్గర హెయిర్ రావడం, ఇవన్నీ మనం చూసే ఉంటాం. అవన్నీ ఫేస్ చేసి వచ్చాం. ఇప్పుడున్న పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ మన స్టేజ్లో మనం ఫేస్ చేసినప్పుడు అప్పుడు భయపడే ఉంటాం కదా. సో అలాగనమాట. ఇంకొచ్చేసి ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అండ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి మనం చూద్దాం. ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ప్రాథమిక ప్రత్యుత్పత్తి అవయవాలు. అసలు ప్రాథమిక ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే గన, చూడగానే అది అమ్మాయా అబ్బాయా, మేలా ఫీమేలా అని మనం కనిపెట్టగలిగినట్లయితే అంటే వేటిని చూసి మనం అమ్మాయి అబ్బాయి అని రికగ్నైజ్ చేయగలుగుతున్నాం పుట్టగానే అని చూసినట్లయితే కనుక ఆ క్యారెక్టర్స్ని ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటారు. ఉదాహరణకు పురుషుల్లో వీళ్ళలో ఏంటిది, టెస్టిస్, స్క్రోటం. స్త్రీలలో యోని లాంటివని చెప్పొచ్చు. వీటినే మనం ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఏ క్యారెక్టర్ని అయితే చూసి ఇది మేల్ ఇది ఫీమేల్ అని పుట్టగానే, అంటే వాళ్ళకి అడాలసెంట్ ఏజ్ రాకముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఏ అవయవాన్ని అయితే చూసి మనం ఇది మేల్ జీవి అంటే మగజీవి, ఇది ఆడజీవి అని మనం గుర్తుపట్టగలుగుతామో ఆ క్యారెక్టర్స్ని ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లేదా ప్రాథమిక ప్రత్యుత్పత్తి అవయవాలని మనం పిలుస్తాం. ఇప్పుడు మనం ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి చూద్దాం. ద్వితీయ
ద్వితీయ లైంగిక లక్షణాలు ఏంటి అంటే మనకి ఒక అడాలసెంట్ అంటే కౌమార దశ ఏజ్ వచ్చిన తర్వాత జననాంగాల పెరుగుదల జరుగుతుంది. అంటే బాహ్య జననాంగాల పెరుగుదల. స్త్రీలలో వచ్చేసి స్త్రీలలో బాహ్య ద్వితీయ లైంగిక లక్షణాలు స్త్రీ వచ్చేసి వక్షోజాల పెరుగుదల అని చెప్పొచ్చు. వక్షోజాల పెరుగుదల, జననాంగాల దగ్గర రోమాలు, జననాంగాల దగ్గర రోమాలు ఇట్లాంటివి స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు. ఇంకా పురుషుల్లో వచ్చేసి ద్వితీయ లైంగిక లక్షణాలు ఏంటి అంటే వాళ్ళకు కూడా జననాంగాల దగ్గర వెంట్రుకలు రావడం, ఇంకొకటి వచ్చేసి గడ్డాలు మీసాలు రావడం, వాయిస్ బొంగురు గొంతుగా రావడం, అంటే ఒక గర్జించినట్లు రావడం. సో ఇట్లాంటివి పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే జననాంగాల పెరుగుదల. పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏంటి అంటే జననాంగాల దగ్గర వెంట్రుకలు రావడం, ఈవెన్ స్త్రీ పురుషులు ఇద్దరికి జననాంగాల దగ్గర వెంట్రుకలు రావడం, అండరామ్స్ దగ్గర వెంట్రుకలు రావడం. మళ్ళీ వచ్చేసి వక్షోజాల పెరుగుదల స్త్రీలలో. పురుషుల్లో వచ్చేసి గడ్డాలు మీసాలు రావడం, విపరీతంగా హైట్ పెరిగిపోవడం, లేదంటే వాయిస్ గంభీరంగా రావడం, ఆడమ్స్ యాపిల్ ఏర్పడడం. చూసాం కదా, ఆడమ్స్ యాపిల్ అనేది థైరాయిడ్ మృదులాస్థి పెరుగుదల వల్ల మనకి ఆడమ్స్ యాపిల్ మేల్స్లో ఫామ్ అవుతుంది, అంటే పురుషుల్లో ఫామ్ అవుతుంది. ఇంకొచ్చేసి ప్రాథమిక లైంగిక లక్షణాలు మనం ఆల్రెడీ చూసాం. ఏ జీవిని అయితే పుట్టుకతో మనం ఆడ మగ అని గుర్తించగలుగుతామో దాన్ని ప్రాథమిక లైంగిక లక్షణాలని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మానవుని జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ, మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ. మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ అనేది మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇది. మానవునికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేనట్లు అయితే, లేదంటే దాని నుంచి మనకి అవేర్నెస్ లేదు అంటే మాత్రం ఈ భూమి మీద ఇంతగానం జీవుల మనుగడ అనేది ఉండేది కాదు. సో వచ్చేసి మనకి స్త్రీలలో అయితే ఐ థింక్ 13 నుంచి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవ్వడం, అంటే 10 to 13 నుంచి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మొదటి ఋతు చక్రం స్టార్ట్ అయ్యేదాన్ని ఋతుస్రావం, మెనార్క్. ఇది 12 to 13 ఇయర్స్ ఆ ఏజ్ టైంలో మనకి రావడం జరుగుతుంది. మెనార్క్ అంటే మొదటి ఋతుస్రావాన్ని మెనార్క్ అంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ అంటే మెన్స్ట్రుయేషన్. దీన్నే మెన్స్ట్రుయేషన్ అని కూడా అంటారు. ఎవ్రీ మంత్ మనకి ఒక పీరియడ్ వస్తుంది కదా, మెన్స్ట్రుయేషన్ పీరియడ్. ఓకేనా? ఈ మెనార్క్ అంటే 12 to 13 ఇయర్స్లో ఉండేది. కానీ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ పిల్లలు, 9 ఇయర్స్ పిల్లలు కూడా మ్యాచ్యూర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ ఉన్న పాల వల్ల, ఈస్ట్రోజన్ అధికంగా ఉన్న పాలు తాగడం వల్ల స్త్రీలలో త్వరగా పక్వ స్థితికి రావడం జరుగుతుంది, త్వరగా. అదే పురుషుల్లో అయితే లేటుగా అంటే ఆలస్యంగా
ఆలస్యంగా పక్వ దశకు రావడం జరుగుతుంది. మ్యాచురేషన్, ఆలస్యంగా మ్యాచురేషన్ జరుగుతుంది పురుషుల్లో. స్త్రీలలో అయితే తొందరగా మ్యాచురేషన్ జరుగుతుంది. అంటే ఒక అంతకుముందు 12-13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యే పిల్లలు ఇప్పుడు 10 ఇయర్స్కి చిన్న చిన్న పిల్లలు, 7th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, అట్లాంటి వాళ్ళు ఇంత ఉన్న పిల్లలు మనం మెచ్యూర్ అవ్వడం చూస్తూనే ఉన్నాం విలేజెస్లో కదా. అట్లా అన్నమాట. అది ఎందుకు అంటే ఈస్ట్రోజన్ అధికంగా ఉన్న పాలు తాగడం వల్ల. అంటే వాళ్ళు మ్యాచురేషన్ స్టేజ్ కన్నా రాకంటే ముందునే చిన్న చిన్న ఏజ్లోనే మెనార్క్ అనేది అంటే మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది. దీనివల్ల అయోమయానికి గురవుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం తాగే పాలలో ఎందుకు ఈస్ట్రోజన్ ఉంటుంది అంటే అధికంగా పాలు ఉత్పత్తి చేయాలి అనేసి, అధికంగా పాల ఉత్పత్తి కోసం అధిక పాల ఉత్పత్తి కోసం గేదెలకి ఆవులకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ గేదెలకి ఆవులకి అధికంగా పాలు ఉత్పత్తి చేయాలి అనేసి వాటికి ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ తాగిన మన పిల్లలు అంత ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. 10 ఇయర్స్కి 9 ఇయర్స్కి అట్లా. అంటే 12-13 ఇయర్స్ ఏజ్ గ్యాప్లో వాళ్ళు మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అవ్వాల్సింది. యాజ్ ఎర్లీ యాజ్ అంటే 2 ఇయర్స్ ముందు, 3 ఇయర్స్ ముందు అట్లా అంత ఏజ్లో అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ ఉన్న పాలను తాగడం వల్ల. ఇంకొచ్చేసి పురుషుల్లో వచ్చేసి వీళ్ళకి స్త్రీలలో వచ్చేసేమో ఎర్లీగా అవుతుంది. ఎర్లీగా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. పురుషుల్లో అనేది పరిపక్వ స్థితికి రావడం అనేది ఆలస్యం అవుతుంది. మనకి ఇది క్లియర్ కట్గా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. స్త్రీలలో అయితే తొందరగా, పురుషుల్లో అయితే ఆలస్యంగా పక్క స్థితికి రావడం అనేది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, ఇది చూసుకోండి. ఇంకొచ్చేసినట్లయితే ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఈ పీరియడ్స్ రావడం అనేది 28 to 30 డేస్, 28 to 30 డేస్కి ఒకసారి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ మంత్ ఒక సైకిల్ లాగా 28 to 30 డేస్, మళ్ళీ గ్యాప్ ఇచ్చి 28 or 30 డేస్, మళ్ళీ తర్వాత 28 to 30 డేస్, మళ్ళీ 28 to 30 డేస్, అట్లా ఎవ్రీ సైకిల్కి మధ్య 28 లేదా 30 డేస్ అనేవి గ్యాప్ ఉంటుందంట. ఆ గ్యాప్ ఉంటుంది. సో ఇట్లా సైకిల్ లాగా ఒక 1 మంత్ తర్వాత ఒక పీరియడ్, ఒక మెన్స్ట్రువల్ సైకిల్, ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ పీరియడ్, ఒక 1 మంత్ తర్వాత పీరియడ్.